నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ఓసాని గుండా, రౌడీ, రఫ్ అండ్ టఫ్, టిఫ్ అండ్ టిఫ్, నువ్వు ఎలా బతికొచ్చావు? ఇది ట్రాన్స్లేషన్ వచ్చాను. First of all, thanks to each and every one of you present in this room today. Thanks to the media family and my respected seniors. I will definitely answer this question. I think इस मूवी में मैंने सिर्फ सर से एक्टिंग ही नहीं, डिसिप्लिन, डेडिकेशन एंड डिफरेंट एस्पेक्ट्स ऑफ सिनेमा मैंने सीखा. एंड ऑनेस्टली मैं पहले बहुत नर्वस थी क्योंकि मैं सर के साथ काम कर रही थी, क्योंकि सर एक जाने माने एक्टर है, इज़ अ वेरी रिस्पेक्टेड एक्टर. तो जब मैं सर से मिली एंड सर ने मुझे ऑपरेशन अरुणा रेड्डी के बारे में नरेशन दिया, तो ये जो कैरेक्टर है ना अरुणा रेड्डी, आई इमीडिएटली फेल इन लव विद अरुणा रेड्डी. मुझे लगता है अरुणा इज़ अ पावरफुल वुमन, अरुणा इज़ सेंसिटिव येट इमोशनली बैलेंस्ड, एंड आज के डेट पे अरुणा जैसी लड़की सोसाइटी में और भी ज़्यादा होनी चाहिए. सर ने मुझे इतने अच्छे तरीके से समझाया इस कैरेक्टर के बारे में, एंड एवरी डे मुझे इनसे सीखने को मिला. एंड ही वॉज सो पोलाइट. कभी कभी जैसे तेलुगु मेरी, मैं इतना बोल सकती हूँ कि ना पेरू हिंडोला నేను ऑपरेशन अरुणा रेड्डी फिल्मలో హీరోయిన్ చేశాను. बस यही मेरी तेलुगु है. तो सर ने बहुत पेशेंस से मुझे हर एक डायलॉग एक्सप्लेन किया, सर ने बताया, समझाया, फिर मैं उस वो कैरेक्टर के फील लेके फिर मैंने एक्शन किया, अपने डायलॉग डिलीवरी दिया. एंड इट्स डेफिनेटली अ टीम वर्क. थैंक्स टू ईच एंड एवरी वन इन्वॉल्व्ड इन दिस फिल्म. सर के बारे में मैं क्या बोलूँ, आप मुझे पूछेंगे तो मैं यही बोलूँगी, I have never worked with such a great human. यही बोलूँगी. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి మీకు. సో యాక్చువల్గా ఈ లుక్ గురించి ఏం చెప్తారు, అలాగే ఇప్పుడు ఓసారి 2.0 అనుకోవచ్చా మేము ఈ సినిమా తర్వాత గురించి కంబ్యాక్? అన్న నేను ఏమనుకున్నానంటే ఫస్ట్లో ఓ మాట అందాం అనుకున్నా, మర్చిపోయా. మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇది నేను కొన్నాళ్ళ లేట్ అయిన తర్వాత ఈ సినిమా చేస్తున్నా. ఎందుకంటే తెలుసు కదా, మీరు మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు పాలిటిక్స్ అవి చేసుకున్నాను. మీకు దాచుకునేది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, ఇది ఫస్ట్ది. అందుకని మీ అందరూ జర్నలిస్టులు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎంత హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి కథలు, మంచి సినిమాలు నేను చేస్తా. మీ బ్లెస్సింగే కావాలి నాకు. నన్ను ఎన్నన్నా సినిమా గురించే మాట్లాడతా, మీరు తిట్టినా సినిమా గురించే మాట్లాడతా. అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఈ సినిమాకి అన్ని సినిమాలు చేయండి, ఎందుకంటే మంచి సినిమా చేసినంతకాలం నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్న. అదే నేను రిక్వెస్ట్ అన్న. చీరా లేదన్నా, మీరు సినిమా చూడండి, 100% చీర ఉంటుంది. అంటే ఇట్లానే ఒక జడ్జి అడుగుతాడు సినిమాలో, శారీస్ కట్టుకొస్తుంటే ఏమండి మీరు సాడిస్టా అన్నారు. కాదండి, నేను మానవతావాదిని అన్నా. చీర ఏంటి, చీర ఎందుకు కట్టుకొచ్చారు మీరు? సార్, ఎప్పుడన్నా మీరు ఐటీ కంపెనీస్ ఉంటాయి కదండి, లంచ్ టైంలో చూడండి సార్, లేడీస్ అంతా బయటకు వస్తారు, అందరూ చొక్కా ప్యాంట్ వేసుకొని ఉంటారు. మరి ఎందుకు అడగారు సార్ మీరు, ఆడాళ్ళు చొక్కా ప్యాంట్ వేసుకున్నారేంటి మీరు? అలాగ నేను చీర వేసుకున్నాను సార్. అన్న మన తెలుగు హీరోయిన్స్ తీసుకొని ఉంటే మీరు సినిమా ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఇంకా ఈజీగా ఉండేది కదా అని మీకు అనిపించారు? అంటే వాళ్ళకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆడియన్స్ లోకి కరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం అనేది సో లాంగ్వేజ్ పరంగా ఈజీ అయ్యేది కదా. అంటే నువ్వు చెప్పినట్టుగా 2-3
అమ్మాయిల్ని ఆఫీస్ పిలిచి చెప్పా. ఒక పేరు చెప్పకూడదుగా, అది వాళ్ళు చెప్తే మీకు ఎప్పుడు చెప్తే చెప్పొచ్చు. వాళ్ళు ఒక అమ్మాయి ఆమె వచ్చింది, ఇది సెల్ ఫోన్లో అందరు కొత్త వాళ్ళని చేస్తున్నాము అని పెడితే ఆ అమ్మాయే ముందు ఫోటోలు పంపించింది, నేను చేస్తానండి అని. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, లైన్ చెప్పా, ఇలా ఇలా ఉంటుందమ్మా ఇదని. అవునా సార్, బాగుంది సార్, బాగుంది సార్, రేపు మాట్లాడతాను సార్, రేపు వస్తాను సార్. ఈరోజు వరకు రాలా. ఎందుకంటే ఆ అమ్మకి ఒక పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా అంటే ఆమె హీరోయిన్ కాదు, పెద్ద హీరో సినిమా వచ్చింది. పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నాయి. అంటే పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నా కానీ క్రేజ్ వచ్చిందేమో అన్నట్టుగా వెళ్ళిపోయారు. అది నేను అనుకున్నా. ఇంతవరకు ఆ అమ్మాయి చెప్పడం కూడా చెప్పలా. బట్ కాకపోతే ఏంటంటే బాధపడి ఉంటుంది, సినిమా అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి. నాది కాదు, వాళ్ళది. అది అందుకని అది మళ్ళీ ఇంకొకళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు కూడా విని బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది సార్. వెళ్ళిపోయిన తర్వాత వద్దులేండి పోసాని గారంటే చాలా యంగ్ ఉంటే బాగుంటుంది. మరి ఏజ్ ఎట తగ్గుద్ది, అదే ఏజ్ కదా. మరి రజనీకాంత్ గారు చేస్తారు, చిరంజీవి గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, నాగార్జున గారు, వీళ్ళందరూ నా వయసే కదా. అది అంటే నేను పెద్ద హీరోని కాదు కదా, ఆర్టిస్టుని. అందుకని వాళ్ళు నేను నచ్చకపోయినంత మాత్రాన చేసేది ఏమీ లేదు. అందుకని నేను కథ మొత్తం రాసుకొని వీళ్ళని ఈ అమ్మాయి చాలా గొప్ప విషయం. నేను సినిమాకి రాజస్థాన్ మొత్తం తిరగడానికి వెళ్ళా, లొకేషన్స్కి. మొత్తం సినిమా అంతా అక్కడేనండి. రాజస్థాన్ 5 స్టార్ హోటల్స్, విల్లాస్, పెద్ద పెద్ద ప్యాలెస్లు, దాని మీద చేశాం. నేను ఒకసారి వస్తున్నా జైపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ దాకా, నెక్స్ట్ మంత్ వెళ్ళాలని. ఈ అమ్మాయి అందరూ అప్పుడు నాకు భారతదేశంలో ప్రతి చోట నాకు ఆంధ్రప్రదేశ్ ఎట్లానో అట్లా నన్ను ఫోటోలు తీసుకుంటారు, నాకు షేక్ హ్యాండ్లు ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ 500 సినిమాల్లో డబ్బింగ్కి వచ్చా. అట్లా వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఈ అమ్మాయి కూడా దిగింది. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది, ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఆమె కూడా వచ్చి ఫోటోలు తీసుకున్నారు. సెల్ఫీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా వస్తుంటే ఆమె లోపల దూరం వెళ్ళి ఇట్లా చూసుకుంటే ఈ అమ్మాయి బాగుంది. నాకు చూశాను, ఆడికి వెళ్ళా. మేడం మీ పేరు ఏంటంటే, నాకు కాజల్ అంది. మా దాంట్లో సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తారా అంటే, ఎందుకు చేస్తారు, అది హిందీలో, తెలుగు ఊరినే చెప్తున్నాను మీకు అంటే, అవునా చేస్తారా మీరు అంది. ఎందుకు చేస్తాను అంది. అంటే ఏమంటే ఇగో మా కెమెరామెన్ ఆయన ఫోన్ చేశా, ఏమయ్య ఇక్కడ కొత్త అమ్మాయి ఇప్పుడు చేస్తానంది, వాడు చేయలేదు కదా మన అక్కడికి, ఇక్కడ చేస్తానంది ఈ అమ్మాయి చూడు అంటే ఆయనతో అప్పుడప్పుడు లైవ్లో చూసే అబ్జెక్షన్ లేకుండా పెట్టుకుంటు సార్ ఆమెని అమ్మటి అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయా. ఇది ఎట్లా జరిగింది అన్నా.